సర్వశక్తి మికిలి కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, దయగలిగిన ఆయన మహాపరిశుద్ధుడా, మా శ్రీమంతుడైన దేవ, మా పరలోకపు తండ్రి మీరేనైనా మీకే మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు స్తోత్రాలు వందనాలు. స్తుతి ఆత్మను జీవితాలను మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఇంకా ఆలస్య ఆరోగ్యాన్ని పొందించి దినాన్ని సమయానికి నాయన నూతన దయాకీలతో మరే దినాన్ని మాకు ధరింపజేసినంత తండ్రి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయినా బలహీనలు మమ్మల్ని, భక్తులను మమ్మల్ని, ఏ ఏకత లేని మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించారు నాయన. మరి తండ్రి జీవము గల దేవుని సంఘంతో ఒక శేషంగా చిన్న సంఘంగా స్థలాల నుండి బిడ్డలు ఉదయకాలకు వెళ్ళ తండ్రి వాక్యకు చేరి రావడానికి తండ్రి మీరు దయ చూపించండి. ఎవరు చేరి రాలేదునైనా ఎక్కడిద్దరు ముగ్గురు కూర్చుంటే వారి మధ్య నిలుపుతానని సెలవిచ్చిన దేవుడు, మా బలహీనత ఎరిగే మీ కనికరంగా మాటలు వాడారు తండ్రి. అందరిని బట్టి నేను మనం స్థుతిస్తున్నాం, పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం నాయన. మీ నామాన్ని గొప్ప చేస్తున్నాం తండ్రి. ఇంకా మీకంటే ప్రభు దేవుడు, రక్షకుడు, ప్రాణకుడి మోచకుడు లోకంలో ఎవరు లేరు తండ్రి. మీకు స్తోత్రము అయినా. దావీదు మహారాజు ఆకాశం అందున దేవుడు నువ్వు ఉండగా నాకు లోకంలో ఏది అక్కర్లేదంటున్నావు నాయన, ఏది ఎక్కర్లేదంటున్నాను దావీదు మహారాజు అయితే తండ్రి. నాయన తండ్రికి సంబంధమైన వాటి పెట్టి మనసు పెట్టి కరోనా మీద తెచ్చి అయా వ్యాధతో మూడుచున్నది తండ్రి. భయం లేకుండా భక్తి లేకుండా జీవిస్తున్నాం పైన అంత బలహీనత పడుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. నాయన మమ్మల్ని తలపడుతుంది తండ్రి. సంఘంలో పెట్టి మనం స్థిరపడుతుంది తండ్రి. మీరు ఆఖరికి సిద్ధపాటు కావడానికి సహాయం చేయండి. క్రీస్తు ప్రభు సారథ్యంలోకి నన్ను మమ్మల్ని మీరు మార్చే దేవుడో తండ్రి. మీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. మరి తండ్రి సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని రాయబడింది నాయన. సమస్త జనులు ఇక్కడ రావాలని, సర్వశిరులు వచ్చి నీ దగ్గరికి రావాలి ప్రభావ. నేను ప్రార్థించాలి, మొక్కాల తండ్రి, నీ వాక్యాన్ని వినాలే తండ్రి నాయన. మరి తండ్రి ఇంత భయంకరమైన తండ్రి వయస్సు వ్యాధుల వల్ల భూమి మీదనే ఉంటున్న తండ్రి. మానవుడు భయపడడం లేదు నాయన తండ్రి. మానవుడు భయపడడం లేదు తండ్రి. మానవుడు వెరవలేదు తండ్రి. భయపడడానికి తండ్రి నాయన తండ్రి. మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవుని భయం అందరికీ దిగి రాజేయమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయమని లెక్కలేని తనంగా జీవిస్తూ ఉంటున్నాం అయినా తండ్రి. సంఘం అంటే, సహవాసం అంటే, దేవుని మందిరం అంటే ఏమి పట్టకుండా తండ్రి మేము ఉంటున్నాం ప్రభావ. మన్నించండి తండ్రి, క్షమించమని వేడుకుంటున్నాం తండ్రి. అంత్య దినాలలో ఉంటున్నాం. మీరు ఆఖరితో సమీపంగా ఉంది నాయన. న్యాయాధిపతి ఇంకో వాక్యం నిలిచి ఉంటున్నాడని మీరు సెలవిచ్చారు. న్యాయాధిపతి ఎంతగా వాక్యం నిలిచి ఉంటే ఎంత చేతునైనా దయం పట్టకపోయినా అంత బలహీనం అవుతున్నాం. భక్తి లేకుండా ఉంటున్నాం తండ్రి. భయం లేకుండా ఉంటున్నాం తండ్రి. మమ్మల్ని భయంలో పెట్టమని వేడుకుంటున్నాం. సహాయం చేయమని వేడుకుంటున్నాం. సంఘాన్ని విస్తరింప చేయమని వేడుకుంటున్నాం. వాక్యమైన దేవుడు, వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. పాటలలో మేము పొందినారని వేడుకుంటున్నాం. వచ్చిన క్రియలు పట్టినారు స్తోత్రం. ఇంకా రావాల్సిన వారందరూ ఉంటున్నారు నాయన తండ్రి. మీరేనైనా తండ్రి విద్యలను త్వరపెట్టి నడిపించమని వేడుకుంటున్నాం. మీ తండ్రి ఆల్సిన నిర్లక్ష్యం ఎవరు చేయకుండా మీరు కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. ఇస్రాయేలు ప్రజలను కాపాడవాడు కునుకలు నిద్రపోకుండా మమ్మల్ని వారిని కాపాడినట్టు మమ్మల్ని కాపాడుకుంటున్నాం తండ్రి. అందుకే బ్రతికి ఉంది ఈ దినాన్ని చూస్తున్నాం. సమయంలో మీ సన్నిధికి చేరి రావడానికి కూడా తను మీరు దయ చూపించారు తండ్రి. మీ దయలేంటి చేరి రాలేమైనా అంత పాపాత్మలు తండ్రి. క్షమించమని వేడుకుంటున్నాం, మన్నించమని వేడుకుంటున్నాం. చేతి మీ పక్షం నిలబడుకొని మీ పరలోకం నుండి తల్లి మేము తన వాక్యాన్ని సేటకు బయలుపరచండి. వాక్యం మీరే వాక్యం అయితే నాకు మా బోధ తల్లి మీరే నిర్మల వాక్యంలో ఆకాశం కింద నిజ దేవుని మాటలు మీరు మాట్లాడుతుంటాం తండ్రి. మేము భయంతో, వణుకుతో, శ్రద్ధతో నాయన మాటలు ఆసక్తితో విని నాయన మేమందరం మేలు పొందడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. వాక్యానుసారం జీవించడానికి మీకు మళ్ళీ ఇక్కడికి చేతులని వేడుకుంటున్నాం. కేవలం ఆయనకంతా క్రైస్తవంగా జీవిస్తున్నాం తండ్రి. భక్తి కాదంటున్నాడు నాయన, విననంటున్నావు ప్రభు. ఆ భక్తి తండ్రి నాయన స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సన్ని సమృద్ధిగా, సంపూర్ణంగా, పరిపూర్ణంగా మేమందరం మనం అభివృద్ధిలాగా తండ్రి సహాయం చేయండి. ముందున్న సమయం ఆశ్రయించి మాకు ఇవ్వని వేడుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ ఆరోగ్య బలాలతో నుంచి మీ సన్నిధి తీసుకెళ్ళినంత తండ్రి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇప్పుడు ఆది మొదలుకొని ఎంతమంది మీరు దర్శిస్తున్న అధికారం కింద దేవుడు వై, ప్రభుడు వై, రక్షకుడు వై, రాజు వైపైనా నాయన మా విలువలకు మీరే ఉండి నేను ఇప్పుడు జరిగించుకొని మీరు మెరుగుపడ్డామని ముందున్న సమయాన్ని మీ దాసుని మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ కృపావాక్యాన్ని తప్పజెప్పుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
యేసుక్రీస్తు ప్రభువునందు సహోదర సహోదరులారా, మీ స్నేహితులారా, దైవ ప్రజలారా, మీ అందరికీ మరొకసారి యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కరోనా వైరస్ వ్యాపిస్తున్నటువంటి ఈ దినాలలో వార్తలు అంచెలంచెలుగా చేస్తున్న ఈ దినాలలో మందిరాలు ఒకటి తర్వాత ఒకటి మూసివేయబడుతున్న ఈ దినాలలో దేవుడు మనకు ఇచ్చిన దివ్యమైన కరుణను బట్టి ప్రభుత్వం కూడా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయాన్ని సంఘంలో పాల సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మరి ఆ పాల సన్నిధిలో కూర్చొని వినేవారికి ఈ జూమ్ యాప్ ద్వారా, ఫేస్బుక్ మరి వీటి ద్వారా, యూట్యూబ్ వాటి ద్వారా వినేవారికి కూడా దేవుడు ఆశీర్వాదాలు కలుగు చేయాలని ప్రేమతో ప్రభువును వేడుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. వీళ్ళ ఎదురుకు రాసిన మొదటి అధ్యాయంలో 11-12 విషయాలు మనం చదువుకుంటే, ఎదురుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11-12 వచ్చినారు. అవి నశించిన దాన్ని లేదా 10 చదువుతాను. మరియు ప్రభువా, నీ ఆజ్ఞను భూమిని పునాది వేసింది, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించిన దాన్ని నేను నిలిచాను. అవన్నీ వస్త్రం వలె పాతగిను, ఉత్తరీయం వలె వాటిని మర్చివేదు. అవి వస్త్రం వలె మార్చబడు, కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరుగదు. వచ్చిన మాట ప్రారంభం చేసి ధ్యానం చేద్దాం. దయగల తండ్రి, కృపగల మా నాన్న, జీవాల తండ్రి, జీవము గల అద్వితీయ సత్యదేవ, వాక్యమైన దేవ, మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఎవరి బ్రతుకులో వచ్చిన చదువుతున్నా మరి నన్ను మాత్రం మీరు తెలిసి మీరే మాకు గుర్తించండి. మీరే మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. ప్రతి మంది నన్ను చేరువచ్చాను. ఇంకా రావాల్సిన ప్రజలు ఎవరైనా ఉంటే వారికి నడిపించండి. మరి ఆయన జూమ్ యాప్ ద్వారా మీరు వినేవారు ఆయన మాత్రం ఒకరినొకరు వాళ్ళు హెచ్చరించుకొని ఎక్కువ మంది ఆయన మాత్రం మా సమావేశంలో కలిసి పాప సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని విని నేర్చుకుని మేలు పొందేవారుగా, ఆశీర్వాదాలు పొందేవారుగా, ఆత్మ సంబంధంతో ఆశీర్వాదం కూడా పొందుకునేవాడుగా మీ లైఫ్ వేడుకుంటూ సహాయం చేయండి. ఆయన ఉన్న పాటలు అందరినీ సమయ మీ కృపా వాక్యాన్ని ఎప్పుడు చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారి అమూల్యమైన పరిశుద్ధమైన ఘనమైన నమ్మకమైన మహిమగల నామములో స్తోత్రములు చెల్లించి మనము పాద సన్నిధిలో నుంచి నెరవేర్చమని దేవునిగా ప్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. పురాతన పిల్లలు ఎదురు రాసిన మొదటి అధ్యాయం తండ్రి అయిన దేవుడు కుమారుడు గురించి మాట్లాడుతున్నట్లుగా ఎదురులకు మరి రాసిన గ్రంథకర్త ఇలా చెప్తున్నాడు. మాటలు దేవుని చెప్పింది కుమారుడి గురించి రాసుకున్నది చెప్పే గ్రంథకర్త ఏమంటున్నాడు? దేవుడు ఇలా చెప్తున్నాడట కుమారుడి గురించి, ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశంలో కూడా నీ చేతి పొరలే అని కుమారుడు గురించి తండ్రి అంటున్నాడు. అవి నశించును కానీ నీవు నిలిచినదు. అవన్నీ వస్త్రం వలె పాతగిలను, ఉత్తరీయం వలె వాటి వంచివేతు.
అవి వస్త్రం వలె మార్చబడదు కానీ నీవు ఏకరీతిగానే ఉంటావు. నీ సంవత్సరములు తరుగదు అని కుమారుడి గురించి తండ్రి మాట్లాడుతున్నాడు. వీళ్ళగా గమనించండి, చివరి 12వ వచనంలో చివరి 2 లైన్లు, నీవు ఏకరీతిగానే ఉంటావు, నీ సంవత్సరములు తరుగదు అని దేవుడు కుమారుడి గురించి చెప్తున్నాడు. ఇదే మాట 102వ కీర్తన 27వ వచనంలో ఇలా ఉంది, నీవు ఏకరీతిగా ఉన్నవాడలు, నీ సంవత్సరములకు అంతము లేదు. 102వ కీర్తన 27వ వచనంలో ఇలా ఉంది, నీ సంవత్సరములకు అంతము లేదు, నీ సేవకుల కుమారుడు నీవు ఏకరీతిగా ఉన్నవాడలు, నీ సంవత్సరములకు అంతము లేదు అంటున్నాడు. అలాగే నీవు ఏకరీతిగా ఉన్నావు లేదా ఏకరీతిగా ఉన్నవాడలు, నీ సంవత్సరము తరుగదు, నీ సంవత్సరాలకు అంతము లేదు అని యేసు ప్రభువు గురించి చెప్తున్నాడు. దానికి ముందు ఏమంటున్నాడు, ఆకాశము నీ చేతిలో భూమికి పునాది వేసినప్పుడు అవి నశించుడు కానీ నీవు నిలిచుడు, అవన్నీ వస్త్రం వలె పాతవేయును, ఉత్తరీయం వలె వాటిని మర్చివేతుడు, అవి వస్త్రం వలె మార్చబడును అంటున్నాడు. ఒక మాట చెప్పాలంటే సృష్టి యావత్తు కూడా నాశనం అవుతుంది. దేవుడు 6 దినాలు సృష్టిని చేశాడు, 7వ దినం విశ్రమించాడని చూస్తాడు. 6వ దినం మానవుడు చేశాడు, 5 దినాలు సృష్టి యావత్తును చేశాడు. ఆ సృష్టి అంతా కూడా నాశనం అవుతుంది కానీ నీ సంవత్సరం తరుగదు, నీవు ఏకరీతిగానే ఉంటావు, నీ సంవత్సరాలకు అంతం లేదు, నీవు ఏకరీతిగానే ముందు వాడదు అని చెప్తున్నాడు. అలాగైతే ఏది శాశ్వతం, ఎవరు శాశ్వతం అంటే యేసు ప్రభువు ఒకడే. అన్నీ కూడా పాతకులను మడిచివేతులు మరి మార్చబడును ఇలాంటి మాటలు చూస్తున్నాడు. అలాగైతే ప్రేమ వల్ల ప్రభు మాత్రం ఏకరీతిగా ఉంటాడు. అంటే ఆయన మార్పు లేని వాడు. ఏకరీతిగా ఉన్నాడు అంటే ఆయన మార్పు ఏమి లేదు, మారని వాడు, మార్పు లేని వాడు. ఆయన చేంజ్లెస్ వాడు. చేంజ్ ఎవడై మార్పు చెందాడు. భూమి మారుతుంది, ఆకాశం మారుతుంది, సృష్టి అంతా కూడా మారిపోతుంది లేదా నశిస్తుంది, మహాబ్రహ్మతో లయమవుతుంది. కానీ యుగములకు పూర్వము కానీ ఈ యుగములలో కానీ యుగముల అంతములో కానీ మార్పు చెందని వాడు మన ప్రియ ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. అలాగైతే ఆయన నిలిచున్న వారు కూడా ఎల్లప్పుడూ ఉంటారు. 102వ కీర్తన 28లో నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానం నీ సన్నిధిని స్థిరపరచబడును. ఏమంటే వారు నిలిచియుందురు, వారి సంతానం నీ సన్నిధిని స్థిరపరచబడును. ఎందుకని? ప్రభు ఉన్నాడు కదా, యోహాను సువార్త 19 చెప్పాడు, నేను మీ యందును మీరు నా యందును లేదా నా మాటలు మీ యందును నిలిచి ఉండేది ఎలా అన్నాడు. నేను తండ్రి యందును తండ్రి నా యందును మీరు నా యందును ఇలాంటి మాటలు బైబిల్లో చూస్తున్నాను. ఏమండి? అలాగైతే మనం ఆయన యందు ఉన్నాం కాబట్టి ఆయన ఆదింతము లేనివాడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు,
ఆయన సంవత్సరం తరువు ఏమండి ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగానే ఉండేవాడు కనుక ఆయన యందు ఎవరైతే ఉంటారో ఆయన యందు ఎవరైతే నిలిచి ఉంటారో ఆయనకు ఎవరైతే స్థిరముగా ఉంటారో ప్రభు ఉన్నంత కాలం నిత్యులుగా ఉంటారు వారు కూడా. ఆయన మార్పు లేనివాడు, ఎల్లప్పుడూ నిలిచి ఉండేవాడు. ఆయన నమ్ముకున్న మనం, ఆయన యందు నిలిచి ఉన్న మనం కూడా ఎల్లప్పుడూ ఉంటారు. ఈ శరీరంలో కాదు కానీ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా ఎవ్రీ అపోస్తల కార్యం 18:27 ఉన్నట్టుగా మనము ఆయన యందు చలించుచున్నాము, ఆయన యందు జీవించుచున్నాము, ఆయన యందే వృద్ధి కలిగి ఉన్నాము అన్నమాట. ఆయన యందే జీవించుచున్నాము, ఆయన యందే బ్రతుకుచున్నాము, ఆయన యందే వృద్ధి కలిగి ఉన్నాం. ఇప్పుడు చరిత్ర తర్వాత కూడా మనం ఆ ప్రభుత్వంలో నిలిచి ఉంటాం. అలాంటి కదా ఎందుకు అంటే ఆయన విశ్వాసం ఉంచారు కాబట్టి. ఆయన శిలువ మరణం నందు ఆయన మరణ పునరుత్థానాలయందు మన విశ్వాసం ఉంచారు కాబట్టి ఆయనతో పాటు విశ్వాసులు పాపానికి చనిపోయిన వారుగా పరిశుద్ధులై ప్రభుత్వాలకు జీవించే వారుగా ఉన్నారు కాబట్టి ప్రభు మనల్ని కూడా నిత్యము జీవితం చేసేవాడుగా ఉన్నారు. ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా మరి మనం ఉంటాం. నీ సేవకులకు వారు నిలిచి ఉండదు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. మలాకిలో మనం ఒక మాట తెలుసుకున్నట్టే కదా. మలాకి గ్రంథం 3:6, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో యెహోవావైన నేను మార్పు లేనివాడును గనుక యాకోబు సంతతి వాడు అయిన మీరు లయం కాలేదు. ఏమండి మలాకి 3:6లో మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం యెహోవావైన నేను మార్పు లేనివాడు గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. లయము కావడం అంటే నాశనం అవడం, లయము కాలేదు అంటే నాశనం కాలేదు. ఎందుకు లయం కాలేదు, మనం ఎందుకు నాశనం అవ్వమంటే మన ప్రభువు యెహోవా దేవుడు మార్పు లేనివాడు కాబట్టి ఆయన నమ్ముకున్న ఎవరు కూడా లయం కాదు. నమ్ముకున్న వారు అంటే ఆయన నిలిచి ఉన్నవారు, ఆయన నిలిచి ఉన్నవారంటే ఆయనకు బ్రతుకుతున్నవారు, ఆయనను చెల్లించుతున్నవారు, ఆయనను ఉనికి కలిగి ఉన్నవారు ఎన్నటికి నేను నిలిచి ఉంది. కాబట్టి విశ్వాసులారా ఆయనను నిలిచి ఉన్నామా, ఆయనను చెల్లిస్తున్నామా, ఆయనకు ఉనికి కలిగి ఉన్నామా ఆలోచన చేయండి. ఆయన నిలిచి ఉన్నామంటే యోహాను రాసిన 3:24లో రాసింది ఏమని, ఆయన ఆజ్ఞను నెరవేర్చువాడు ఆయన యందు నిలిచి ఉన్నాడు, ఆయన వారి యందు నిలిచి ఉన్నాడు అంటే ఆయన ఆజ్ఞను నెరవేర్చువాడు లేదా ఆయన ఆజ్ఞలకు ప్రకారం చేసేవాడు దేవుడైన వాడు ఆయన యందు నిలిచి ఉంటున్నాను, ఆయన వారి యందు నిలిచి ఉంటున్నాను అంటే. కాబట్టి ఏ నిరంతరము ఏకరీతిగా ఉండే మన యేసు ప్రభువులో మనం నిలిచి ఉండేవాడుగా ఉండాలి అంటే
మనము ఆయన ఆజ్ఞను నెరవేర్చేవారుగా ఉండాలి. అప్పుడే ఆయనలో స్థానం దొరుకుతుంది. అప్పుడే ఆయన మనలోకి వచ్చి ఉంటాడు. ప్రకటన గ్రంథం 3:20లో ఎవరైనా నా స్వరం విని తలుపు తీసలా నేను అతని యొద్దకు వచ్చి అతని యొద్ద నేను నాతో పడపడం కలిసి భోజనం చేయడము. సామెతలు 23:26లో నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అన్నాడు. ఎవరైతే హృదయాన్ని తెరచి అనిపిస్తారో వారిలోనికి ఆయన అనిత్యుడు, సత్యుడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, ఈ మార్పు లేనివాడు మనలో జీవిస్తాడు. మనం అనాథులుగా విడువలు అని యోహాను సువార్త 14వ రాయించాడు. నేను అనాథులుగా వారిని విడువను, వారితో ఉంటాను, వారిలో ఉంటాను, వారితో కూడా ఉంటాను అన్నాడు. భార్య భర్త వదిలిపెట్టొచ్చేమో కానీ, భర్త భార్యను వదిలిపెట్టొచ్చేమో కానీ, తల్లిదండ్రులు పిల్లలు వదిలిపెట్టొచ్చేమో కానీ, పిల్లలు తల్లిదండ్రులు వదిలిపెట్టొచ్చేమో కానీ జరుగుతున్నాయి జ్ఞానాలు అలా. కానీ నీవు నమ్ముకున్న రక్షకుడు, నీవు నమ్ముకున్నా, నేను నమ్ముకున్నాను మన కాపరి, మన ప్రభు, మన దేవుడు మనను నమ్ముకున్న వారిని ఎన్నటికి విడిచిపెట్టేవాడు కాడు, అనాథలుగా మనం చేసేవాడు కాడు. ఆయన నిరంతరం ఆయన ఏకరీతిగా ఉంటున్నాడు కాబట్టి నిరంతరం కూడా మనకు కాపరిగా ఆయన ఉన్నాడు, ఉంటాడు. అది ఆయన లక్షణం. దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. ఆయన లక్షణాలు, ఆయన క్యారెక్టర్స్ లో మార్పు ఏముండదు. నీవు మేము ఆయనలో ఉన్నంత కాలం ఆయన ఆత్మను నెరవేరుస్తూ 6:46 అన్నాడు కదా, నా ఇద్దరు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు ఇల్లు కట్టవలనని ఉంది, లోతుగా త్రవ్వి బండ మీద పునాదులు వేసి ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండును. వాన వచ్చను, వరదలు వచ్చను, ఆ ఇంటి మీద ప్రవాహం బలము వచ్చి కొట్టెను, కానీ ఆ ఇల్లు పడిపోలేదు, సురక్షితంగా ఉంది. అలాగూ నా ఎదురు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేసేవాడు అంత స్థిరంగా, అంత బలంగా, ఒక ఇల్లు బండ మీద కట్టిన ఇల్లు ఎంత సుస్థిరంగా ఉంటుందో అలా ఉంటారు వాళ్ళు. నేను అలాగే వారిని కాపాడతాను. నా సంవత్సరం తల్లిలో నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడను. కాబట్టి మీ హృదయాలు తెరవండి, నా స్వరము మీ లోపలికి చేర్చుకోండి, మీలో స్థానం ఇవ్వండి, నేను మీలోకి వస్తాను, నువ్వు కూడా నాలో చేర్చుకుంటాడు. నేను తండ్రి ఎందు తండ్రి నా ఎందు ఎలా ఉన్నామో మీరు కూడా నా ఎందు ఉంటారని యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన తండ్రికి చేస్తూ చెప్తున్నాడు. అలాగే ప్రేమైన వాళ్ళ 12వ వచనం ఆఖరి 2 లైన్లు ఏంటి? ఏకరీతిగా ముందు వాడదు నీ సంవత్సరములు తరుగు. 102వ కీర్తన 27వ వచనంలో నీవు ఏకరీతిగా ముందు వాడదు నీ సంవత్సరాలకు అంతము లేదు. నువ్వు ఏకరీతిగా ముందు వాడాలంటే ధ్యానం చేద్దాం కొంచెం. ఏకరీతిగా ముందు వాడంటే అర్థం ఏంటి? ఏకరీతిగా ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? మార్పు లేనివాడు అని చెప్తున్నారు. ఏమిట్లో మార్పు లేదు? ఏమిట్లో కూడా మార్పు లేదు. మార్పు లేని మహారాజు మహిమగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు
మాలాంటి వాడే. అలాగే ఇంత ప్రేమైన వాళ్ళు కదా గమనించండి. ఆయన ఈజ్ అ చేంజ్లెస్ క్రైస్ట్, చేంజ్లెస్ గాడ్. అలాగైతే ఆయన చక్కని గుణలక్షణములు కలిగిన వాడు. ఆయన లక్షణములలో ఏ మార్పు ఉండదు. ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండేవాడు ఆయన. అలాగైతే ఆయన లక్షణాలు మారవు. ఆయన లక్షణాలు ఏంటో తెలిస్తే దేవుడు ఎలాంటి వాడో మనకు అర్థమవుతుంది. వీళ్ళు గమనించండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:17 చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:17. సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడును అన్నిటి దేవునికి జ్ఞానమయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఇక్కడ ఒక మాట తీసుకుంటే సకల యుగములలో రాజయ్యుండి, రాజే అక్షయుడును. ఆయన లక్షణం ఏంటి? అక్షయుడు అంటే క్షయము కానివాడు అని. అక్షయుడు అంటే ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నవాడు, క్షయము కానివాడు, నశింపని వాడు, లయము కానివాడు, మార్పు లేనివాడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు అక్షయుడు ఆయన. రోమా 1:22 కూడా చూడండి. రోమా 1:23. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమను మహిమ మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చారు. ఏమంటే రోమా సంఘంలో ఇలా చెప్తున్నాడు పౌలు. వారు అక్షయుడకు దేవుని మహిమను, దేవుడు ఎలాంటి వాడంట? మహిమగల దేవుడు, అక్షయుడకు మహిమగల దేవుడు. ఆ దేవుడిని మనుషులు మార్చేశారట. ఏమంటే ఆ దేవుని మనుషులు మార్చేశారు. ఏంటిగా? మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చారు. ఇలా మార్చేశారా లేదా? మనుషులు దేవుడు అంటున్నారు. రాజశేఖరుడిగా చనిపోయారు. అవునా? దేవుడు ఉన్నాడు, ప్రజలు ఎక్కడ దేవుడు ఉన్నాడు అనేది మాకు తెలియదు. మాకు ఎక్కడ దేవుడు ఈయనే అని ఆయన ఫోటో పెట్టుకొని పూలమాలు వేసి గుడిగడ్డలు పెట్టి మా అన్న వరకు బాగానే ఉంటాయి. దేవుడు అయినంటాడు. మాకు ఎక్కడ దేవుడు ఈయనే వాడు చెప్తున్నా. చాలా మంది మనుషులు దేవుడిగా పూజిస్తున్నారు. ఈ కరోనా దినాల్లో చాలా మంది సొంత తల్లి అయినా, సొంత తండ్రి అయినా, సొంత భార్య అయినా, సొంత భర్త అయినా, సొంత కొడుకు అయినా చనిపోతే పెట్టేస్తున్నారు. నేను ముట్టుకోమంటున్నారు. మా ఇంటికి తేవద్దు అంటున్నారు. మా గ్రామంలో తేవద్దు, పాతి పెట్టద్దు అంటున్నారు. కుటుంబంలో అన్ని కూర్చుంటున్నారు. మా సంబంధం లేదు, తీసుకోండి అంటే మున్సిపాలిటీ వాళ్ళు కూర్చుపోయి ఒక జేసీబీతో నిర్మించి ఈ కరోనా శవాలందరికీ కూడా కట్టేసి పడేస్తున్నారు. సొంత భర్త వద్దంటుంది భార్య, సొంత భార్య వద్దంటుంది భర్తని, సొంత కొడుకులు కుమారులు తల్లులు వద్దంటున్నారు. కానీ ఒక ఆయన అంటున్నాడు, దేవుడిని నేను నమ్మనండి. ఈ కరోనా లోకులకు అందరికీ పరిచయం చేస్తున్నాడే ఒకతన్ని గురించి పరిచయం చేస్తున్నాం. కరోనా వాళ్ళ శవాలు కూడా మోసి తీసుకుపోతున్నాడు సమాధికి. ఇదిగో నాకు నమ్మిన దేవుడు ఈయనండి, ఈయన దేవుడు. అసలు దేవుడు నేను నమ్మను. దేవుడు ఉన్నాడంటే ఇదిగో
ఇట్లాంటి స్వభావం ఈయనే దేవుడు అంటున్నాడు. మరొకడు అంటున్నాడు, అనాథులకి ఒక మాట అన్నాడు, చాలా భయంకరము మాట. ఎప్పుడు వింటారేమో టీవీలో, జంతువులు పశువులు పోతూ పోతూ పేడ వేస్తాయి. అదంటే తోక పైకి ఎత్తి పేడ వేస్తాయి. మనుషులు అట్లా మనం అట్లా విసర్జించుకుంటా పోతున్నారు కదా దారిలో. పశువులు మేకలు గొర్రెలు ఎట్లా పేడ విసర్జిస్తూ నడుస్తానే విసర్జిస్తూ పోతుంటాయి, అట్లా మనుషులు విసర్జిస్తున్నారట. ఎందుకంటే మానసికంగా వారికి మనసులు చెడిపోయి తాను తమ స్వాధీనంలో లేకుండా పశువులు ఎట్లా పోతే కట్ట విడిచిపెడుతున్నాయో మనుషులంతా కట్ట విడిచిపెడుతున్నారట. అట్లా వాళ్ళు తీసుకొని వచ్చి, అంటే కళ్ళాలో చూస్తారా, కళ్ళాలో చూసి ఎవరు పలానా చేర్చుకుంటావా, చేర్చుకొని తీసుకొస్తామంటే చేర్చుకోడా. ఈయన వెళ్ళి ఆ ప్రాంతం వెళ్ళి అక్కడ అట్లా తిరుగుతూ ఉన్న వస్త్రాలు లేకుండా ఏమండి ఇట్లా ఒంటికి తర్వాత నెంటికి ఒకటి రెండు కూడా అట్లా విసర్జిస్తూ దారిలో ప్రజల్లోనే తిరుగుతున్న వారిని తీసుకొస్తున్నాయి. అలాంటి వారిని అందరినీ కూడా సమకూర్చి ఒక అనాథ శరణాలయం లాగా ఈయనే అన్నం తినిపిస్తాడు వాళ్ళకి, ఈయనే బిడ్డనిపిస్తాడు వాళ్ళకి, ఈయనే బట్టలు కడతాడు వాళ్ళకి, ఈయనే స్నానం చేపిస్తాడు వాళ్ళకి. ఆయన చూసి అంటున్నారు, ఈయన దేవుడు అంటే నిజంగా దేవుడే, నేను నమ్మను, ఈయన దేవుడు అంటున్నాడు. లేడు దేవుడు, దేవుడితే ఎందుకు చేశాడు అందరినీ, దేవుడితే ఇట్లెందుకు ఆ పశువులాగా కంట ఆ వదిలిపెడుతూ బిత్తలుగా ఎదుగుతున్నారు మనుషులు, ఎందుకు దేవుడిలా చేయాలి? దేవుడు ఉన్నాడు అంటే మనుషులు సాటి మనుషులు వాడు మనంతో పాటు ఎందుకు వాళ్ళ తిరుగుతున్నారు, ఒంటికి నెంటికి ఎక్కడెక్కడ వదిలిపెడుతూ నిజాలు తిరుగుతున్నారు పట్టం లేకుండా. దేవుడు లేదంటే అలాంటి వాటిని తీసుకొచ్చి వాటిని పరామర్శిస్తున్నాడు కదా, వారికి గుడ్డ మరి తిండి, ఆహారం, స్నానం అన్ని చూస్తున్నాడు కదా, వారికి ఉండే వసతి చూస్తున్నాడు కదా, వారు తినిపిస్తున్నాడు కదా, భోజనం చేతిలో. ఏం దేవుడు అంటే రక్తం చూసారా? అంటే వారికి వచ్చింది వాళ్ళు చెప్పారు, కానీ బయట అలా చెప్పారు. ఎందుకంటే దేవుడు అక్షయుడు, దేవుడు అక్షయుడు లేదా మహిమ గల అక్షయుడు అయిన దేవుడు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, అక్షయుడు దేవుని మహిమను క్షయములు మనుషుల యొక్కయు, మనుషుడు క్షయమైపోతున్నాడు. ఇప్పుడు నేను చెప్పాను కదంటే, ఆ కరోనా సవాలు మోసిన వాడు కానీ లేకపోతే ఆ కరోనా వ్యాధికి సంబంధించి బాగు చేయడానికి ఉపయోగపడే డాక్టర్లు కానీ లేకపోతే పశువులాగా మృతులుగా తిరుగుతున్న మనుషులు పరామర్శించే ఆ వ్యక్తి కానీ తెచ్చుకోగలరు లేదా? క్షయమైన మనుషులేవాడు, ఈయనే దేవుడు, ఈయనే దేవుడు, ఇతనే దేవుడు, వేరే దేవుడు లేడు, నాకు కనబడే దేవుడు, కనబడే దేవుడు నాకు వైఎస్ఆర్ఏ అంటున్నారు. వైఎస్ఆర్ దగ్గర ఇప్పుడు ఎవరి గురించి దేవుడు చెప్తారు, వాళ్ళు కూడా చనిపోతారు. అసలు ఆయనే చెప్తున్నాడు, ఎవరు నాకు దేవుడు అంటున్నారు. వీళ్ళు ఆ యొక్క గుచ్చలుగా తిరిగి వాళ్ళకు భోజనం పెట్టి గడ్డను తీసి వాళ్ళకు ఆహారం పెట్టి స్నానం చేయించే ఆయన అంటున్నాడు, నేను కూడా చనిపోతాను, నేను కూడా చనిపోతాను, నాతో చేసేవాళ్ళు నా వారసులు ఎవరైనా మరి ఉండేటట్టుగా నేను ఆ దేవుడికి ప్రార్థన చేస్తున్నా అంటాడు ఆయన. ఎలా అనుకుంటాడు? ఇప్పుడు నేను చూసాను
40-45 మధ్యలో ఉంటాడు ఆయన. అట్లా మధ్య చెందిన వాళ్ళందరినీ కూడా చూశాను. 40-45 సంవత్సరాల మధ్యలో ఉన్నాడు. ఆయన అంటాడు, నేను చనిపోతా, నా వారసుడు ఎవరైనా ఉంది, వీళ్ళందరూ ఎవరు చూడాలి అని టీవీలో మాట్లాడితే, మేము వారికి స్థలం, ఇల్లు కట్టే స్థలం ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము, ఎమ్మెల్యే వాళ్ళకి స్థలం ఇస్తామని, లేకపోతే 2 లక్షలు డొనేషన్ ఇస్తామని రకరకాలుగా టీవీలో ముందుకు దీంట్లో మాట్లాడుతున్నారు. ఆయన నేను చనిపోతాను, నేను డబ్బులు ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు, హాలు కట్టిస్తారు, భూమి ఇస్తారు, స్థలం ఇస్తారు అనాథులకి. మరి పరిచయం ఏమో చేస్తారు, నేను చనిపోతే నేను చనిపోతా అంటున్నాడు ఆయన. ఎన్నాళ్ళుంటారు ఏమంటున్నాడు. అలాగే చూడండి, వారు అక్షయుడు దేవుని మహిమను కేవలం మనుషుల యొక్క దేవుడు రాసేది మనిషి దేవుడు అంటున్నారు. మరి దేవుడు కనపడంటే దేవుడు అంటున్నారు. కాబట్టి అట్లా మనుషుల రూపాయలలోకి దేవుడు మార్చేస్తున్నారు. పక్షుల యొక్క ఇల్లు, పక్షుల రూపంలో దేవుడు మార్చేస్తున్నారు. గర్భపు దేవుడు అంటారు పక్షుల యొక్క ఇల్లు, చతుస్పాద జంతువుల యొక్క ఇల్లు. కొన్ని జంతువులు దేవుడు అంటారు. ఆవు దేవుడు, ఏమంటే పులి ఒక దేవుడు. రకరకాల చతుస్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క దేవుని పురుగుగా మార్చేశారు. ఆవు దేవుడు అంటారు, అది ఒక పురుగే. పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చే దేవుని రూపాలే మార్చేశారు. కొంత మనుషుల రూపంలో దేవుడు అంటే, కొంతమంది పక్షుల రూపంలో దేవుడు అంటే, కొంతమంది పురుగు రూపంలో దేవుడు అంటే, కొంతమంది జంతువుల రూపంలో దేవుడు అంటే, కొంతమంది పశువుల రూపంలో దేవుడు అంటే. ఎవరు దేవుడు? ఆవు దేవుడా, పాము దేవుడా, గర్భపు దేవుడా? మార్చి ప్రతిమా స్వరూపముగా మార్చేది. కానీ మన దేవుడు మన పాఠం ఏంది? ఆయన నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు, మార్పు లేని వాడు. ఆయన సంవత్సరాలు గడువు. ఇప్పుడు ఉన్నవాడంతా వైఎస్ఆర్ చనిపోయాడు. ఇప్పుడు ఉండే ఆయన దేవుడిని చెప్పబడి ఆయన నేను తెచ్చిపోతా అంటున్నాడు. సత్యసాయిబాబా నేనే భగవాన్, సత్యసాయిబాబా భగవాన్ నేనే, కృష్ణుడు నేనే, అల్లా నేనే, యేసు నేనే ఇప్పుడు తెచ్చిపోయాడు. మనుషులు దేవుడు అవుతారా? యేసుబాబు ఒకడే దేవుడు పిల్లల అది గణించాడు. ఆ తర్వాత చూడండి, ఆయన అక్షయుడు అనేది అర్థమైంది కదండి. ఆయన రక్షకుడు కూడా. ఏమండి, 1:27లో మనకి ఒక కుమారుడి గ్రంథంలో ఆయన తన వారి పాపండి ఆయన రక్షించదు కనుక ఆయనకు యేసుని పేరు పెడతాం. యేసునగా రక్షకుడు అని అర్థం. అలాగైతే ఆయన గుణలక్షణాలు మానవు. ఆయన అక్షయుడు, ఆయన రక్షకుడు. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 1:15. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:15 పాపమును రక్షించిన క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, ఇరుకు నవీకరణకు యోగ్యులై ఉన్నది. పాపమును రక్షించిన క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యులై ఉన్నది. ఆయన రక్షకుడు, అక్షయుడు, ఆయన రక్షకుడు. ప్రేమ వల్ల కొలస్సీ 1:15 చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15. కొలస్సీ 1:15. ఆయన అదృశ్య దేవుడి స్వరూపి సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడై ఉన్నాడు. ఆయన లక్షణంలో మరొక లక్షణం ఏంటి? అదృశ్య దేవుడి స్వరూపి, అక్షయుడు, రక్షకుడు. ఆయన అదృశ్య దేవుడి స్వరూపి. ఆయన సంవత్సరంలో అందరూ
లేదు. ఆయన నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన అక్షయుడు, ఆయన అదృశ్యుడు, ఆయన రక్షకుడు. ఇక్కడ ఏముంది 15:15 ఆయన అదృశ్య దేవుడి స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసుప్రభు అంటే ఏం చెప్తారు? కుమారుడు చెప్తారా? తెలుసుకుని చెప్తారు. తెలుసుకోమని, పరిశీలనగా తెలుసుకోమని ప్రభు దేవుడు ఇర్మియా చెప్తున్నాడు. పరిశీలనగా గురించి ఎవరు తెలుసుకుంటారో వాళ్ళ విషయంలో నేను హర్షించువాడను, సంతోషించువాడను, ఆనందించువాడను. పరిశీలనగా తెలుసుకోవాలంటే బాగా కూర్చోవాలి, వచ్చేది వినాలి కదా. మీరు వచ్చారు కొంతమంది లేట్ ట్రైన్ బస్ అయితే మీకోసం చాలా అవుతుందా? ట్రైన్ బస్ అయితే మీకోసం వచ్చారు అవుతుందా? ఇంట్లో పోతుంది, గుంటలో ఉంటుంది. మీరు ఎక్కే ట్రైన్ అన్నిటికంటే ప్రాముఖ్యమైన వాడు మార్పు లేని మహారాజు, మహిమ మార్పు లేని దేవుడు యేసు ప్రభు. ఆయన గురించి ఎంత నిర్లక్ష్యమైన మనకి, ఆయన గురించి ఎంత విషయం ఉంటే నేను ఇంకో మాట చెప్తాను. ఆయన గురించి తెలియగానే మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయన సీదా సాదా మనిషి అనుకుంటున్నాం. యేసు ప్రభు అంటే అనాడం కదా, వడ్లవానికి వాడు కాడా, కార్పెంటర్ రోజు కాదా, ఆయన అందరు జరుగుతున్నారు. నేను కూడా అందరు నిర్లక్ష్యం చేస్తున్నా. దేవుడు చూడాలి కదా, నీ హృదయాన్ని చూస్తున్నాడు, నా హృదయాన్ని చూస్తున్నాడు. మనం ఏమిగా భావిస్తున్నాం? ఆయన అదృశ్య దేవుని స్వరూపి, ఆయన ఆది సంభూతుడై సమస్త సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అక్షయుడు, రక్షకుడు. యోహాను 3:16 యోహాను సువార్త 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించడం కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాణి ఎవరైతుందక్కడ అద్వితీయ కుమారుడు రాయబడ్డాడు. ద్వితీయుడు లేడు. ఇంకో చోట జనదైక కుమారుడు రాయబడ్డాడు. ఏకైక కుమారుడు రాయబడ్డాడు. అద్వితీయ కుమారుడు రాయబడ్డాడు. దేవుడు ఎంతో ప్రేమించాడు. ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాణి యందు విశ్వాసం ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. ఆయన అద్వితీయుడు, అక్షయుడు, రక్షకుడు, ఏమంటే అదృశ్య దేవుడు స్వరూపి, అద్వితీయుడు. యెషయా 9:6 యెషయా 9:6 ఏమైనా మన శిశువు పుట్టాను, మన కుమారుడు ఆయన భుజం మీద రాజ్యభారములను ఎవరైనా నిశ్చిపోయాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి. మన పాఠానికి అనుకూలంగా చెప్పుకుంటే ఆయన నిత్యుడకు తండ్రి. ఎవరు? ఆ కుమారుడే. ఏదైనా మన శిశువు పుట్టాను, మన కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారములను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతిని. అతనికి పేరు పెట్టబడును. యేసు ప్రభు పేరేంట? ఇప్పుడు చాలా మంది పేరు. దాంట్లో పేరేంటి యేసు ప్రభుకి? నిత్యుడకు తండ్రి పేరు. యేసు ప్రభు ఎవరు నేర్చుకుంటారు? తెలుసుకోవాలి. దేవుడు నిత్యుడకు తండ్రి అని చెప్తారా? భగవంతుడైన దేవుడు అని చెప్తారా? కాబట్టి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త చెప్తారా? నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని చెప్తారా?
ఇవి ఆయన రక్షణ. ఇందులో మార్పు నిరంతరము ఏకరీతిగా ఉన్నవా ఆయన సంవత్సరము తరులు మార్పు లేనివాడే ఎల్లప్పుడూ నిత్యుడవు తండ్రి. వాళ్ళ పేరు పెట్టబడిందండి. మన పేర్లు ఉన్నాయి లేదు, మన పేరు ఒకలా ఉంటుంది, తీరు ఒకలా ఉంటుంది. మన పేరు లాగా మనం ఉన్నామా? మన పేరు వేరు, మన పేరు వేరు, తరహా లేదు. ఆ పేరు తగ్గ దేవుడే నిరంతరం ఏకరీతిగా ఉంచాడు. నిరంతరము నిత్యుడు తండ్రి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవుడిని నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడు. ఆయన నరుడుగా వచ్చాడు. ఏ పేరుతో? క్రీస్తు యేసు అనే పేరుతో నరుడుగా వచ్చాడు. అంటే నేను అంటున్నాను ఆయన్ని ఈయన అవతార వృత్తి. కుమారుడుగా అవతారం ఎత్తాడంటే ఆయన కుమారుడు కాదు, అంటే ప్రధాన కుమారుడు కాదు. ఆయన అవతారం వృత్తి. దేవుడు నరుడుగా మారాడు. దేవుడు ఒక్కడే, దేవుడికి మానవులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఇది అవతారమే, మరావతారం. నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. ఆయన సంవత్సరం పనులు దేవుడు ఒక్కడే, దేవునికి మనం మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడు. మధ్యవర్తి ఆయనే, దేవుడు ఆయనే, క్రీస్తు యేసు నరుడు ఆయనే, సమస్తం ఆయనే. ఇన్ని రూపాలు ఏంటంటే అవతారం. ఇన్ని రూపాలు ఏంటంటే అవతారం. పరిశుద్ధాత్మ కూడా అవుతారనే కుమారుడు దేవుడు అవుతారనే అదే దేవుడు రూపాలు మారుతున్నాడు, మధ్యవర్తిగా మారుతున్నాడు, రక్షకుడిగా మారుతున్నాడు. ఏమంటే మరి అదృశ్య దేవుడు స్వరూపుగా ఉంటున్నాడు, అద్వితీయుడుగా ఉంటున్నాడు, నిత్యుడుగా ఉంటున్నాడు. ఏదైనా ఉంది ఎందుకంటే అవతారం అనుకోండి. తెలుగు మాట్లాడే కాంపిటీషన్ చూస్తే అదే స్వస్థపరచకపోవాలి నేనే, నా చేతులే స్వస్థపరచు అన్నాడు. అలాగే ఏమని చెప్పారు ఆయన గురించి? స్వస్థపరచకపోవాలి నేనంటే వైద్యుడు ఆయనే, స్వస్థపరిచే వైద్యుడు ఆయన. చాలా మంది వైద్యులు ఉన్నారు స్వస్థపరిచారు. నా చెవులో వాళ్ళకి ఎక్కువలో చేతి కూర్చుంది మాట లోపలేదు. ఇప్పుడు 15 రోజులు కొంచెం చూడకు ఎక్కువే. మూడు రోజులు పోతే ఉంటుంది అబ్బాయి ఇంతకంటే చూడలే.
సాగు సాగు ముట్టుకోవడం దూరం కూర్చోబెడతాడు, దూరం కూర్చోబెట్టి బాధ పెట్టమంటాడు, బాధ చెప్తే మందు రాయిస్తాడు. ముట్టుకోడు చెల్లుడు ఫీజు ఎంత అంటే 200 ఫీజు శేషశయన ఈఎన్టీ స్పెషలిస్ట్ మైక్రో సర్జరీ కూడా చేస్తాడు. ఆయన పెద్ద వేసుకున్న గోల్డ్ అంతకుముందు రూపాయల సుదర్శన కావాలంటే అక్కడ పోతే ఆయన ప్రయాణకి ఉంది లోకల్ సిస్టమ్ అంట, లోకల్ అయిపోయినాయి. మళ్ళీ రేపు కుదరదు రిసెప్ట్ ఇస్తాం. అక్కడ కొంతమంది చూస్తారు నా బాధ ఎక్కువైంది, ఎవరో ఒకటి చెవిడాక్టర్ హార్ట్ బయట చేయాలంటే చాలాసార్లు నేనే ఎదుర్కొన్నా, నేనే చూసాను బయట దాని స్లైడ్ మనవాడు కొట్టుకుంటారే ఎక్కడికి వెళ్ళిపోతున్నా అక్కడ స్లైడ్ లోపల తిరిగి నేను చూసాను బయట. ఒకసారి నా కూతురు చూసింది బయట, ఆమె నేను చూస్తానే నీకు ముందు ఉంటే తీసేంత వరకు నాకు నెమ్మది ఇట్లా ఉంటే ఆయన దగ్గర పోయినా శ్రీకృష్ణ ఆయన దగ్గర ముట్టుకోగా ఏముంటే నొప్పుంది సరే నాటం లోపం ఉంటుంది, నొప్పుందంటే అక్కడ 4 ఆదిత్యాలు డ్రాప్స్. ఈ రోజు కూడా నాకు బాగా లోపల వైద్యులు ఎలా ఉన్నారంటే వైద్యులే కానీ స్వస్థపరిచే వైద్యులు కాదని చెప్పడానికి సంఘటన చెప్పాను. కానీ మా దేవుడు నిర్గమాకాండ 15:26 ఏమంటున్నాడు, దేవుడు స్వస్థపరిచే వాడు నేనే, నా చేతులే స్వస్థపరచు. మన దేవుడు స్వస్థపరిచే వైద్యుడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేనివాడు. కరోనా వచ్చినా దూరం పెట్టాడు ఆ డాక్టర్. నా కరోనా ఉందా దూరం పెట్టాడు అనుమానంతో. 200 తీసుకొని కనీసం చెరువు చూసే ప్రయత్నం, దాన్ని తీసే ప్రయత్నం చేయలేదు. వీళ్ళు గమనించండి. మత్తయి సువార్త 8:3 చూడండి. మత్తయి సువార్త 8:3 3వ రెండు మూడు చదువుతాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన కొట్టి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవాడు. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే నేను శుద్ధుడవుతామని చెప్పగల. తక్షణమే వాడి కుష్ఠరోగం శుద్ధి. ఆయన ఏమంటే నేను కుష్ఠరోగిని కాదు, నేను కరోనా వచ్చినది కాదు, నాకు నేను ముట్టుకోవాలి. అంటే మన ప్రభువు స్వస్థపరచు యెహోవా ఆయనే. ఎట్లా వాడైనా కుష్ఠరోగులైన పుట్టి స్వస్థపరిచేవాడు ఆయన. అటువంటి వైద్యుడు మన ప్రభువు. నాకు ఇష్టమే, వానికి ఇష్టమైన శుద్ధుడిగా చేయదు. అందుకు ఆయన చేయి చాపి వాని ముక్తి నాకు ఇష్టమే మీరు శుద్ధుడవుతామని చెప్పగా తక్షణమే వాడి కుష్ఠరోగం శుద్ధి. రక్షణ చేస్తున్నామని కనీసం రావాల్సిన వాళ్ళు కాలే. జ్ఞానం నిర్లక్ష్యం అంటారా? అసలు ఇవాళ వాక్యం లేదండి. అంతా చెప్పుకుంటున్నారు. మనకు మంచి సౌలభ్యం ఉంది కూర్చొని వినడానికి దేవుడు సరిగ్గా. మరియలాగా ప్రభు పాద సన్నిధిలో కూర్చొని ప్రార్థనప్పుడు ముందు దేవుని వాక్యం వినలేకపోవడం ఆశీర్వాదం. ఈ జూమ్ యాప్లో ఒకసారి కూర్చుంటారు, మళ్ళీ ఏమన్నా కాలు వచ్చిందనుకో దాని పక్కన పోతారు. సరిగా లేదు, లక్ష్యం లేదు వారికి.
కానీ ఈ వాక్యాన్ని కరువు వచ్చిన విధానాల్లో కూడా మనం ఎంత దిక్కుమాలిన దౌర్భాగ్యంగా వాక్యం నుండి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో ఆలోచన చేయండి. ఎందుకు రాలేదు ఆలోచన వాళ్ళందరూ వేరే పనిలో ఉన్నారు. ఆ పని నీ దేవుడి కంటే గొప్పదా? ఏ పనిలో ఉన్నారు రానోడు వాళ్ళందరికీ ఈ దేవుడి కంటే గొప్పదా పని? గొప్పదే కాదు. కానీ వారు ఆ పనినే గొప్ప చేస్తున్నారు. కానీ ఏ వ్యక్తులు తిరుగుతున్నారో వాళ్ళనే గొప్ప చేస్తున్నారు. కానీ లేదా ఆ ఇంటినే ప్రేమిస్తున్నారు, ఆ ఒంటినే ప్రేమిస్తున్నారు. కానీ వాక్యాన్ని, ప్రభువును, మందిరాన్ని, సంఘాన్ని ప్రేమించే వాళ్ళు లేదు. ఏమండి? ప్రసంగి గ్రంథంలో దానికి ఒక మాట చెప్తారండి. ప్రసంగ పరమగీతం 2:4. పరమగీతం 2:4. అతడు నిన్ను బిందుశాలకు తోడుకొని పోయాడు. 2వ చదువుతాను. నేను 2:9 పరమగీతం. నేను శాలోను పొలంలో పోయి పుష్పం వంటి దానం, లోయలో పుట్టు పద్మం వంటి దానం, బలురకసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నారు. అడవి వృక్షములలో జంగలు వృక్షమిటలలో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితమై నేను అతని నీడలు కూర్చుంటాను. అతని ఫలము నా దిక్కువకు మధుర. అతను బిందుశాలకు తోడుకుని పోయాడు. నా మీద ప్రేమ ధ్వజముగా ఎత్తాడు. ఏంటి సంభాషణ? ప్రియురాలు, ప్రియుడు సంభాషణ. ప్రియుడు అంటే కూడా యేసుక్రీస్తున్నారు. ప్రియురాలు అంటే సంఘం. ఏమంటే ప్రియుడు అంటే యేసు ప్రభు, ప్రియురాలు అంటే సంఘం. పరమగీతం అంతా దీని మనసులో పెట్టుకుని చదవండి, చదివేవాడు. ప్రియుడు యేసు ప్రభు, ప్రియురాలు దేవుని సంఘం. ఆ ప్రియురాలు అక్కడ దేవుని సంఘం ఏమంటుందంటే ప్రియుడి గురించి 4వ వచనం. అతడు నన్ను బిందుశాలకు తోడుకుని పోయాను. అతడు నన్ను బిందుశాలకు తోడుకుని పోయాను. ఏ బిందుశాల చెప్పండి? అల్లోపంలో ఈ లోపంలో చెప్పండి. బిందుశాల సంఘమే. అందరి గుణాలు ఆత్మలో చెప్తుంటాయి. ఏదో బైబిల్ ఉంది, పదాన్ని చెప్తుంటాడు. ఆ ప్రభు ఆత్మస్వరూపైన ప్రభు లోపల చెప్తుంటాడు. బిందుశాలకు కూడా మంచి విందు సిద్ధమై ఉంది. చక్కని వాక్యం వినిపిస్తాడు. ఇదే వాక్యమే విందు. పద అంటే కొందరు ప్రయాణాలు, కొందరింట్లో పని, కొందరు లారీ తింటారు, కొంతమంది హాస్పిటల్కి, కొంతమంది డాక్టర్ దగ్గరికి అమ్మాయి చేస్తుంటారు, ఉద్యోగానికి. అతను నా వీడు బిందుశాలకు నన్ను తీసుకొని పోయాను అంటున్నాడు. బిందుశాల ఇదే, బిందు ఇదే. దేవుడు వాక్యమే బిందు. బిందుశాల మందిరమే. ఆ ప్రియుడు యేసు ప్రభువే. మందిరానికి వెళ్ళి టైం వెళ్ళి ఆ బిందు ఆరగించు అని ప్రియులు మనకు చెబుతూనే ఉంటాడు. కానీ మనం వస్తామన్న బిందుశాలకి, ఇది బిందుశాల అంటారు. బిందు అంటే అర్థమేంటి? బిందు అంటే సంతోషం. ఇవాళ సంతోషంగా లేదా? ఆ ప్రభు గురించి మనం చదువుతుంటే, ధ్యానం చేస్తుంటే సంతోషంగా లేదా? మనకి మిక్కి నిలుపుకొస్తాము లేదు అందరూ. మరి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నాను కాబట్టి ఎక్కువ సత్యమైన స్తంభాలు చెప్తాడు మందిరంలో. మళ్ళీ మీ ఐక్లో మార్పుకోరు, మళ్ళీ రివైన్ మళ్ళీ కొట్టుకొని మళ్ళీ మొదటి నుంచి ఆ రాష్ట్రంలో కోసం నిలవచ్చు. సాయంత్రమో రాత్రో ఎప్పుడో పండుగ చోదరు పెట్టుకోవడం వినొచ్చు. ఇది ఒక సౌలభ్యం కదా.
మందిరానికి పోకపోయినా కూడా ఈ వాక్యం మళ్ళీ ఇంకో టైంలో ఇక్కడ చేయవచ్చు. యూట్యూబ్ లో కావాలంటే యూట్యూబ్ లో ఉంటుందంట, ఫేస్బుక్ లో ఉంటుందంట, లక్షల మంది కోట్ల మంది కూడా పెరుగుతుందండి వాక్యం. అంటే వాళ్ళు పెట్టుకోవాలి. ఆ ఫెసిలిటీ ఉందని చెప్పి మనం దేవుని మందిరానికి రావడం, సంఘానికి రావడం, ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలో మా మర్యాదగా బోధనగా ఆయన కూర్చోవడం నిర్లక్ష్యం చేస్తున్నాం. నేను పోల్చిన కొలత చెప్పునే మరలా నీకు తులవబడుతున్నాడు. ఏ కొలతతో కొలుస్తున్నామో దేవుడిని, ఎలాంటి భక్తితో కొలుస్తున్నామో ఆయన్ని, ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో ఆయన సన్నిధిని, మనం కూడా అభిప్రాయం నన్ను గణపరచు వారు నేను గణపరచు, నన్ను తృణీకరించు వారు తృణీకారం ముందు సమయంలో మాట. కాబట్టి గమనించండి, అతడు నన్ను బిందుశాలకు తోడుకోలేకపోయాడు, నా మీద ప్రేమ భోజనుగా ఎంత ప్రేమిస్తున్నాడంటే, భోజనం అంటే బిడ్డ. యుద్ధంలో ఓడిపోయిన వారు కానీ గెలిచిన వారు కానీ 2 రంగుల జెండా ఎత్తారు. ఓడిపోయిన దానికి సూచన ఒక జెండా, ఓడిపోయాను గవర్నమెంట్ జెండా ఎత్తారు. ఇలా గెలిచామంటే ఆ జెండా పాతాడంటే, అట్లనే ఒక జెండా పాతాడంటే ఏం జెండా? అది నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తారు. నేను ఎంతగా ప్రేమిస్తున్నాను చూడండి. ప్రేమ ధ్వజవాడు నాకెట్టాడు, ఎంత ప్రేమించాడు, ప్రాణం పెట్టుకుందగా ప్రేమించాడు. ప్రతి ఒక్కరి పరం ప్రాణం అంటే రక్తం వచ్చింది కాకుండా పాపం క్షమాపణ కలిగి, అది దేవుని చట్టం. కాబట్టి ఆ చట్టానుసారంగా ఆ శాసనం లిఖించిన వాడే ఆ శాసనానికి లోపడాలి. కాబట్టి లోపడి తీరాలి. కాబట్టి రక్తం వచ్చింది కాకుండా పాప క్షమాపణ కలుగదు. కాబట్టి మనందరి పాపాన్ని తీసివేయడానికి ఆ రక్తాన్ని ఆయన కాచాడు. ఆ రక్తంలో ప్రాణం. ప్రేమ ధ్వజముగా ఆయన ఎత్తాడు. ఎలా ధ్వజం సిలువ అనుకుంటే కలువరి కొండ మీద నాటాడు. ఆ సిలువ, సిలువ ప్రేమ, సిలువలో చూపించాడు ప్రేమ. ఆ ధ్వజం అక్కడ కనపడుతుంది, ఆ జెండా. అలాగైతే ఇక్కడ లక్షణం ఏంటంటే, వరుని వలె వధువును విందుశాలకు తీసుకుపోయాడు. ఆయన వరుడు, పెళ్లి కుమార్తెను విందుశాలకు తీసుకుంటారా లేదా? పెళ్లి అయితేనే ఎడబడతారు అని పోరా. తల్లిదండ్రులు సిద్ధం చేస్తా హరిమో పోయినప్పుడు ఇద్దరు డబ్బులు ముందుగానే సమకూర్చి ఏదో హాని ఉంటుంది. డబ్బులు పోయాడు. వారం 10 రోజులు డాడీకి చిన్న డబ్బులు తీసుకొని నువ్వు మంచి బాటలు కదండి. వాళ్ళ కోరిక తినడానికి ఎంత ఆశతో రుచిగా ఉన్న బట్టలు అన్ని కూడా ఆ టేబుల్ మీదకి లేదా వాళ్ళున్న గదిలోనికే తెచ్చిపెట్టి లోపలికి పోతాడు. బాగా తీసుకొని కొత్తగా గడిలో తీసుకుంటాం. ఎంజాయ్ చేస్తారు. వరుడు వధువును విందుశాలకు తీసుకుపోయినట్టు నా వీడు నన్ను విందుశాలకు నడిపించాడు. ఇటువంటి వీళ్ళంటే మా పేరు మన ప్రభు బిందుశాల మగుడమే. ఆ బిందు దేవుని వాక్యమే. రుచిగా లేదా
ఎవరు నేను రుచి అని రుచిలే రుచులైంది అని ఆగిపోయారనుకోండి. ఎందుకు రుచి లేని వాళ్ళకంటే ఈ వాక్యం వాళ్ళకి ఏదో రోగం ఉంది. జ్వరం వచ్చి వాడికి బిర్యానీ పెడితే సంతోషం తింటాడా? బిర్యానీ చాలా పేర్లు ఉన్నాయి. ఇటువంటి బిర్యానీ ఇచ్చి పెట్టిన తింటాడా? జ్వరం వచ్చినాడు ఏ పేరు పెట్టుకున్నా చేయడం రుచి ఉండదు. కాబట్టి పాపరోగం ఏదైనా ఉంటే మనిషిలో వారికి ఇందు రుచిలో ఉండదు. కానీ పాపరోగం లేకుండా పరిశుద్ధమైన ప్రశస్తమైన అంటే నీటితో జ్ఞానంతో కూడుకున్న స్వచ్ఛమైన నిర్మలమైన పవిత్రమైన జీవితాన్ని జీవిస్తుంటే వారికి జుట్టు ప్రేమ రావాలంటే మధురంగా ఉంటుంది. ఈ వాక్యం రాజుతున్నాడు. ఈ వాక్యం నా జీవితంలో మధురంగా ఉంది. జుట్టు ప్రేమ రావాలంటే మధురమైన వాక్యం ఉంటాడు. అలా ఉందా? అలా లేకపోతే నీళ్ళ రోగం ఉన్నట్టే, నీ నాలుగు రోగం ఉన్నట్టే, నీ శరీరంలో రోగం ఉన్నట్టే, రుచిగా లేదు వాక్యం అంటే. లేకపోతే నువ్వు ఇంకా వధువు కాదు ఆ వరుడికి, ఆ పెళ్లి కుమారుడికి నువ్వు ఇంకా వధువుగా చేయబడలేదు, ఇంకా ప్రధానం చేయబడలేదు, ఇంకా వివాహం చేయబడలేదు. నువ్వు ఆయనకి నిన్ను సృష్టించిన వాడు నువ్వు భర్త అయి ఉన్నాడు. ముందు వాక్యం నిన్ను సృష్టించిన వాడు నువ్వు భర్త అయి ఉన్నాడంటే ఆ భార్య స్థానం పోగొట్టుకున్నా అమలాలు పాపం చేసి. అవలాల పాపం చేసి ఆ భార్య స్థానాన్ని పోగొట్టుకున్నా. ఆ వరుడు మన సృష్టిగా యేసు ప్రభువే తిరిగి ఆ స్థానం నీకు ఇవ్వాలని నేను ప్రదానం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎవరు ప్రదానం చేసుకుంటారు చెప్పండి? కన్యక. ఏ పురుషుడు పుట్టని కన్యకలు, పవిత్రురాలైన కన్యకలు అని ప్రదానం చేసుకుంటాడు. అట్లా లేదు నీకు మనం లేనట్ల. నన్ను సృష్టించేవాడు వేసుకోవే నా భర్త, నిన్ను సృష్టించేవాడు వేసుకోవే నీ భర్త. ఆ భర్తకు పెళ్లి చేసుకుంటాడు నేను మధ్యాహ్నాశంలో పర్వాలేదు. ఇప్పుడు ప్రదానం చేసుకుంటాడు ఆయన. ప్రదానం చేయబడ్డాలా? ప్రదానం చేయబడ్డాలంటే ఎక్కడుండాలా? పవిత్రురాలైన కన్యకగా ఉండాలి. అప్పుడే ఆయన విందు శాలను నడిపిస్తాడు. అప్పుడే ఈ విందుని నీ చేత ఆరోగ్యపడేటట్టుగా చేస్తాడు. దీని రుచి నీకు దుడుకు నేను కావాలంటే మధురంగా ఉండేటట్టు చేస్తాడు ఆ వరుడు. మధువైన నన్ను రావడానికి ఇష్టపడ్డారు లేదంటే నువ్వు ఎవరు పవిత్రాలైన కన్యక కాదు. బజార్లో తిరిగే చెడిపోయిన స్త్రీ అవసరం లోపలికి బజార్ తిరిగేటప్పుడు దేవుడు అనుకుంటూ వస్తారా? కొన్ని రుచి కూర్చోబెట్టిన ఈ వాక్యం చెప్తే వాళ్ళ రుచిగా అనుకుంటా నోట్లో నేను చేయదు అని పోయి తిట్టాక టీవీలో చెప్పి మొబైల్లో చెప్పి తిట్టాక టిక్ టాక్ టిక్ టాక్ అది బాగుంది. టిక్ టాక్ వినేకి బాగుంది, చూసి నేర్చుకోవడానికి బాగుంది. టిక్ టాక్ నేర్చుకుంటారు ఆ వాడేదాన్ని. రుచి పళ్ళు ఈ విందు వాడు గతంలో నన్ను విందు శాలకు తోడుకొని పోయానంటే వెంట పెట్టుకొని చెయ్యి తక్కువ నిజంగా చేసి ఒకవేళ నిజంగా చేసి విందు శాలకు కొనిపోయాయి. తోడుకొని పోయాయి. ఇక మంచి మాట అంటే తోడుకొని పోవడం నిజం మీద కడుగు మీద చేసి ఎంత ప్రేమ ఆ ఊరికి ఆ ప్రేమ అనుభవించుద్దామా?
కుమారుల జీవితం నీకు రాకపోయిన వాళ్ళే వాళ్ళు సరిపెట్టుకోవచ్చు లేదో చెప్పి లేదు అంగీకారం కాదు లేదు. కొంతమంది సగ ప్రసంగమైన కూర్చుంటారు, కొంతమంది 10 నిమిషాల ప్రసంగమైన కూర్చుంటారు. లెక్కలేదు పెడితే ఆ పిల్లలు పెడితే లెక్కలేదంటే బాబోసం వీలైతే అంతకు అర్థంగా పొడిగిస్తాడు, అర్థంగా లేట్ వచ్చినారని. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు 10 గంటలకు ఎక్కడం దాంట్లో అందరూ ఒకవేళ చేసుడు మొబైల్ చూసుకొని స్మార్ట్ ఫోన్ 10 గంటల కనెక్ట్ చూస్తారు. మీకు అందరం ఏం చేస్తే వాడే అనుకున్నాడు దగ్గర పక్కన పడేసి మొబైల్ పోతాడు పని. 10 గంటలకు రావాలి వస్తుంటే 10 గంటలకే ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. నేను 10 గంటలకు వస్తాను అక్కడ పోయిన ప్రసంగం. కాబట్టి మనం లెక్కలేని లేకపోతే మరి ఏం చెప్పాలి, ఇంకా చాలా ప్రభుత్వం మనం వ్యతిరేకంగా అసహ్యంగా జీవిస్తున్నాం. ఒక మాట నేను చదివి ముగిస్తాను. లూకాసు వార్త 11 లూకాసు వార్త 11 ఆయన లక్ష్యాలు మనం చూస్తున్నాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 11 నుంచి 13. లూకాసు వార్త 11:11-13. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపడితే చేపలు ప్రతిగా పాపనిచ్చున, వృద్ధుడు అడిగితే చేరవచ్చున. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవ్వడని ఎదిగి ఉండగా తల్లిదండ్రులు మీరు చెడ్డవాడు, మీరు చెడ్డవారైనా మీ పిల్లలకు మంచి ఇవ్వడు ఎదిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అలాగే రక్షణ ఏంటి? పరలోకపు తండ్రి, పరలోకపు తల్లి. తండ్రి వల్ల ఇస్తాడు, తల్లి వల్ల ప్రేమిస్తాడు. ఇందులో పాల్గొంటారు. నీ సంవత్సరము కడుగరు నిరంతరము నీవు ఏకరీతిగానే ఉంటువాడు. నిరంతరమైన మనకు తండ్రి, నిరంతరమైన మనకు తల్లి. నిరంతరము తల్లి ఎలా ప్రేమిస్తుందో అలాంటి తల్లి ప్రేమ కలిగిన వాడు. నిరంతరము తండ్రి ఎలా ఇస్తాడు, నిరంతరం తండ్రి ఎలా ఇస్తాడు అలా ఇస్తాడు. తండ్రి వల్ల ఇస్తాడు, తల్లి వల్ల ప్రేమిస్తాడు. అందులో మార్పు ఉండదు. దీనిలో మార్పు ఉంటుంది. కాబట్టి ఒకరోజు దగ్గరికి వస్తాం, ఒకరోజు దూరం పోతాం. ఒకరోజు ప్రార్థన చూస్తాం, ఒకరోజు ఆరాధన చూస్తాం, ఒకరోజు పూజిస్తాం, ఇంకో రోజు లోపలికి వెళ్ళిపోతాం. అంటే వెళ్ళిపోతారు ఉంటారు చాలా మంది. జయ మహిళ స్నేహించి నన్ను నుంచి తెలుసుకునేటట్టు వెళ్ళిపోయాడు. యూదా ఇశ్రాయేలు 300 సంవత్సరాల ప్రభుత్వం కూడా ఉండి ప్రభుని అన్నేసి గురేసుకుంటాడు. ఉంటారు ఇట్లా పోతారు. కానీ ఆయన మాత్రం మార్పుపడదు. తండ్రి వలె ఇస్తాడు, తల్లి వలె ప్రేమిస్తాడు. ఈ మాటలను కూడా దేవుడికి ధ్యానం చేసిన ఫిబ్రవరి 1 నిరంతరం ఏకరీతిగా దేవాలయం నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు నీ సంవత్సరములు కరువు. ఏకరీతి కరుడు మార్పు లేని వాడే. ఇప్పుడు నేను కొన్ని చెప్పాను లక్షణాలు. ఆయన మారు, ఆయన లక్షణాలు మారు. ఇన్ని చక్కటి గుణ లక్షణాలు కలిగిన ఈ ప్రియ ప్రభుత్వం నీకు వరులను కూడా చదివాడు. మనకు వరుడాడు, మన భర్త సృష్టించిన వాడు. ఆయన తండ్రి వంటి వాడు, తల్లి వంటి వాడు. ఆయన అదృశ్యుడు, ఆయన అక్షయుడు, ఆయన రక్షకుడు, ఆయన అవతారమూర్తి, నిత్యుడు తండ్రి. ఆయన
బలవంతుడైన దేవుడు ఆయన, స్వస్థపరిచే యెహోవా. నేను చూసుకున్నా వాటిలో మార్పు లేదు. మన జీవితంలో నాలో మార్పు, నా రోజు వస్తాం, నా రోజు మానేస్తాం అంటారు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. లేదు నాను అని దూరం పోతే ఆయన చేయలేడు. తప్పకు వాడు వెళ్ళిపోయాడు. ఏమైందంటే కుమారుడే తండ్రికి తప్పిపోయి దూరంగా ఆస్తి పంచుకొని దూర దేశంలోకి వెళ్ళిపోయాడు. ఏమైనా బాగుపడా తీసుకున్నంత వేషలతో కలుసుకొని ఖర్చు పెట్టి దాదాపుగా దిగంబరిలాగా వచ్చేసాడు. బట్టలు లేకుండా, చిరిగిపోయిన వస్త్రాలతో, ఆహారం లేక, తలకు నూనె లేకుండా, దుర్వాసనతో కూర్చో. బెల్లం ఈగలు ఉంటాయన్నట్టు ఆ బెల్లం తగ్గిపోతే ఆ ఈగలన్నీ పోయినాయి. రైతులంతా దిక్కుమాలిన వాడు కాదు. చెప్పాలి ఇంగ్లీష్ రాకలాగా వచ్చాడు. తండ్రి తప్ప ఎవరు కూడా కనికరించారు బిడ్డలకి. కనికరం చూపుతాను సమస్తమైన ఆదరణ కలిగి చేయి దేవుడు ప్రతిభ కలుగుతారు. ఆ కనికరం చూపుతాను. కుమారుడు చూస్తుండే ఆ వాళ్ళకు మా నడక చూస్తుండే దూరంగా కనిపెట్టి కుమారుడు అన్నట్టుగా పరిగెత్తులపై మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటారు. ఇంట్లో ఎవరు చేస్తారంటే అక్కడ ఇంత చుట్టుపోయిన వాడిని మెడ మీద పడి తీసుకుని ముద్దు పెట్టుకొని ఎవరికి చేస్తారు? ఇంత ప్రేమలో దేవుడు ఆయన, ఎంత కనికరమలో దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, నిరంతరం రీతిగా ఉన్నవాడు ఆయన సంవత్సరములు తరుడు ఎల్లప్పుడూ కూడా మార్పు లేని మహిమల మహాదేవుడిలో ఉన్నవాడు. కొన్నిసార్లు మారినాలు కూడా ఏమి చెప్తున్నా అవతారం ఉంటుంది. అవతారాలు మార్చుతాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడి కుటుంబంలోకి ఉన్నాడు. శరీరధారిగా మహిమగా భూమిలోకి వచ్చాడు. ఇప్పుడు కుమారుడు దేవుడిగా తల్లి ఉపాసన కూర్చొని విజ్ఞాపనం చేస్తున్నాడు. పరలోక స్థలం సిద్ధపరుస్తున్నాడు. తిరిగి రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, ఆయన న్యాయాధిపతిగా పరమ సింహముగా దిగి వస్తాడు. ఇవన్నీ కూడా ఆయన చెప్పండి చెప్పండి అవతారం ఉంటే మేము దుక్కుడా పోకుండా మా పొరలకి ఏమి ఎక్కడ అయిన ఉంచుడే టైం మా పొర పనిచేయడంలా అన్నట్టున్నారు. ఇవన్నీ ఏంటి అవతారాల రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా దిగి వస్తాడు. పరమ సింహంగా దిగి వస్తాడు. దేవుని వాక్యం తన తొడ మీద రాయబడిన వాడు దిగి వస్తాడు. ఇంత శాశ్వతమైన అద్భుతమైన అదృశ్యుడైన నిరంతరంలో ఏకరీతిగా ఉన్నారు ఆ ప్రభుని, ఆ అదృశ్య దేవుని స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభు మనం నిర్లక్ష్యం చేస్తున్నామా, శ్రద్ధ వహిస్తున్నామా, ప్రేమిస్తున్నామా, అన్ని నిజమైన యథార్థ ప్రయత్నం కలిగి ఉన్నామా, ఆయన ఎలా మనం సేవిస్తున్నాం ఆలోచన చేయాలి. అంటే ఎంత నిర్లక్ష్యం ఈ కమలాల్లో వాక్యం కరువైన దినాల్లో కూడా ఏమంటే ప్రార్థన అంటే వెలుగుగా ఉంది, వాక్య జ్ఞానం అంటే వెలుగుగా ఉంది, మందిరం అంటే వెలుగుగా ఉంది, సంఘం అంటే వెలుగుగా ఉంది, సహవాసం అంటే వెలుగుగా ఉంది. నాలుగు వాళ్ళలో ఉన్నా ఎవరు రాకపోయిన ఒకటి బెంచులు ఉన్నా ఇదిగో ఈ జూన్ అప్పుడు నేను చెప్పాను ఎవరు రావు. ప్రేమ లేదు, వీళ్ళకి భయం లేదు, దేవుడికి లక్ష్యం లేదు, ఆయన ప్రేమించిన వధువులాగా ఒక్కరు లేదు అని అనుకుంటాడు. వధువు మాత్రం మార్పు లేనివాడు, నిత్యుడకు దేవుడు ఆయన.
నిత్యుడకు తండ్రి, స్వస్థపరిచే దేవుడు ఆయన. తండ్రి వల్ల ఇచ్చే దేవుడు, తల్లి వల్ల ప్రేమించే దేవుడు. ఎల్లప్పుడూ నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడని తండ్రి దేవుడే కుమారుల దేవుడితో చెప్తున్నాడు. ఈ సంవత్సరంలో తరుణవాడు ఆ దేవుడు కుమారుని అలా గుర్తించి చెప్పించి మనకు రాయించాడు పత్రికలో. కానీ మనకు ఇంకా పొరలు ఎక్కడో లేదు, ఇంకా మనం లక్ష్యం చేయడం లేదు. తండ్రి కుమారుని ఎంత లక్ష్యం చేస్తున్నాడో మనము అలాగే కొంచెమైనా ఆ కుమారుని లక్ష్యం చేయడం లేదు. అంతే ఉత్సాహంగా పొందగా మీకు పోల్చిన పొలం చెప్తూనే మరలా మీకు పొరుగు మీరు ఏమి తిరుగుతుందో అదే పట్టే పోస్తారు. దీన్ని కొంచెం పూసేది ఎక్కువ. కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారా? విశ్వాలంగా నిర్లక్ష్యం చేయబడతారు. ఆయన మార్పు లేని దేవుడు. అటు ప్రభుకు భయపడి, అటు ప్రభుకు లోబడి, ఆయన అధికారం కాడి కిందికి మన నడుము వచ్చి, మన మోకాళ్ళు వచ్చి, మన మెడ వచ్చి, ఆయన కాడి కిందికి వచ్చి, ఈ చివరి దినాలైనా కడవ దినాలైనా భక్తి చేసి యథార్థంగా కలిపి ఆయన సేఫ్గా ముందు వస్తున్నారు. నేను మాకు అన్ని బాగున్నాయి, దేవుడు నల్లగా చూస్తున్నాడు, ఉంటే చాలు, మేము భక్తి చాలు, మా రోజు కంటే మా ముందు అనుకుంటే నష్టపోయే వాళ్ళు మీరే. ఆ భక్తి చెల్లని భక్తి. మనకంటే భక్తులు ఉన్నారు ఎవరు? మత్తయి 7:24 ఎవరు? నీ నామం ప్రవచింపలేదా? నీ నామం దయ్యములు వెళ్ళబట్టలేదా? నీ నామం అద్భుత కార్యాలు నేను చేయలేదా అని వచ్చారు. అయ్యా అయ్యా మేము కూడా కన్యకలమే, తలుపుకి ఏరియాకి వచ్చారు. 5 మంది బుద్ధులేని కన్యకలు. మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయడం వల్ల నా ఇద్దరు నుండి తొలగిపోండి అంటాడు. ఇప్పుడు మనం ఉన్న భక్తి సరిపోదని నీకు మనం చేస్తున్నాం. అప్పటమైన భక్తి కావాలి. ఉదయ స్థితిలో వారు ధనులు, వారు దేవుడు చూసేదాన్ని. అందరితోనూ సమాధానంలో పరిశుద్ధత కలిగి ఉంటాడు. ప్రయత్నించుడి. పరిశుద్ధత లేదు, ఎవరు ప్రభును చూడడు. మనం అనుకున్నట్టుగా ఏదో రక్షణ పడ్డాము ఎప్పుడో, ఏమంటే కన్నున ఆ నమ్మితే మోక్షమే అని అనుకోకండి. ఆ నమ్మడం కూడా చాలా లోతులు ఉన్నాయి. ఎలా నమ్మారు? చాలా వివరాలు అందులో. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పడడం అనుకుంటాయి. బాప్తిసం అంటే ఏంటి? ప్రభుత్వం కూడా చనిపోవడం, పిల్లలు కూడా చనిపోయాడు పాపానికి, నేను కూడా చనిపోతున్నాను అని మన తిరిగి లేయడం. ప్రభు తిరిగి లేచాడు కదా మూలంగా, ఆ రీతిగా లేచుకున్నాను అని. మరి మనం చచ్చిపోయామా? దేవుడు ముగియండి. చచ్చిపోయామా పాపానికి? బాధపడుతుందో చాలా మంది కనబడతారు. అబద్ధాలు కానీ, కోపం కానీ, ఈర్ష్య కానీ, ద్వేషం కానీ, కులం కానీ చచ్చిపోలే, కనబడతానే ఉన్నాయి. ఇంకా నేను ఒక ఆయన ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. అయ్యా మాదిగూడలో, అయ్యా మాకు పలానాలు మాలోళ్ళు, మా మాదిగోళ్ళు మాలో చేసుకోండి కదా, మీకు తెలుసు కదా అయ్యారు పాస్టర్ గారు లేదా దాచిపెట్టే ఉంటుంది అని చెప్తున్నాడు. నాతో రక్షకున్న వాళ్ళు, బాపం చూసుకున్న వాళ్ళు, పాస్టర్లు మళ్ళీ వాళ్ళు నాతో చెప్తున్నాడు. నేను మాదిగూడలో వాళ్ళు మాలోళ్ళు, మేము ఎట్లా మాదిగోళ్ళు వాళ్ళు చేసుకోవాలి. ఏం బాధ పెట్టావు? ఎవరైనా క్రీస్తు యేసు ఉన్నాడా? వాడు నూతన సృష్టి లేదా? పాతకు గ్రహించేందులో సమస్తంలో కొత్తవా? ఎక్కడ మారా? తపస్సు అయ్యావా? నీకున్న పాప లక్షణాలన్నీ కూడా మీరు పాత పెట్టావా? పాపం తీసుకున్నప్పుడు ప్రభువులో చనిపోయి లేదు, ఇంకా పొడచూపుతున్నాయి. ఆ పాప
నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే చాలా మంది విశ్వాసులు అట్లానే ఉన్నారు. మా దగ్గరికి వస్తారు, నేను వీడుకోవడంలో అమ్మాయి ఏమన్నా నమ్ముకుంటే మాకు మీ సంఘం ఉంటే చూపించండి. నేను కాపాడల అమ్మాయి ఏమన్నా ప్రభు నమ్ముకుంటే మా కొడుకు చూపించండి. నేను బ్రాహ్మణులను, మేము క్షత్రియులను, మేము వైశ్యులను నమ్ముకున్నాము, అట్లా వైశ్యులను నమ్ముకుంటే మాకు చూపించండి. మా దగ్గరికి వస్తారు. ఎక్కడ దూరం దగ్గర ఉన్నాయి? ఒక్క ఆదాం నుంచి వచ్చామా? వైశ్య ఆదాం వేరే, కాపు ఆదాం వేరే, ఏమంటే క్షత్రియ ఆదాం వేరే, మాల ఆదాం వేరే, మాది ఆదాం వేరే ఉన్నారా? ఒకటే ఆదాం వేరే. ఆదాం నుంచి మనం వచ్చింది. మళ్ళీ ఎందుకంటే అడుగుతారు. అందుకే నేను మ్యారేజ్ లైసెన్స్ తీసుకెళ్ళాక వస్తాయి తలపించిన భారం నాకని మ్యారేజ్ లైసెన్స్ తీసుకోలేదు. మ్యారేజ్ చేయాలంటే మనం చూపిస్తా, బయట డబ్బులు వస్తే ఒకసారి చేస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు, సర్టిఫికేట్ ఇచ్చిపోతారు. నేనే మ్యారేజ్ అనుకున్నా. ఇట్లాంటివన్నీ వస్తాయి కేసులు కరెక్ట్. నాకు ఇట్లాంటి వస్తాయి. మనంతా ఎవరు ఏర్పరచబడిన వంశం. చీకటిలో ఉండి అచ్చమైన వెలుగులోకి మీరు పిలిచిన వారి గుణాతిశయాలు మరి తెలియచేయడానికి ఏర్పరచబడిన వంశం అని ఉంది. మనంతా ఎవరంతా ఒక వంశమే, ఏర్పరచబడిన వంశం. ఎందులో ఏర్పాటు చేస్తున్నాడు? సమస్త జాతుల లోపంలో ఉండగా వారిలో నుండి ఒక ప్రత్యేకమైన ఏర్పరచబడిన వంశంగా మన దేవుడు చేస్తున్నాడు. ఏర్పరచబడిన వంశం. అందులో చేరిన అందరూ కూడా ఇంకా పాపంలో ఉన్నారు, వారికి పరలోకం లేదని చెప్తున్నారు. ఇంకా మతాలు, కులాలు ఏమంటే చూస్తూ ఉంటున్నారు. విభేదాలు గురించి లోకంలో వేసుకొని మాంసనం చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళారు. వాళ్ళు ఇంకా చాలా పూర్తిగా పాపానికి ఇంకా బాధని వాళ్ళలో పొడచుకుంటున్నాయి. మన నూతన సృష్టిగా ఇంకా ఎవరు చేయబడ్డం లేదు. నేను మాలో చూడు అంటే నువ్వు అసలు విశ్వాసమే కాదు, రక్షణ పడలేదు. నేను మాలో చేసుకోవాలంటే ఎక్కడి నుండి వచ్చింది బాధిత? ఎక్కడి వచ్చిందంటే ఈ బ్రాహ్మణుడు క్షత్రియుడు ఎక్కడి వచ్చింది? వైశ్యుడు ఎక్కడి వచ్చింది? శూద్రుడు ఎక్కడి వచ్చింది? మనుషులు పెట్టుకున్నారు. దేని దృష్టిలో రెండే తేడా. ఒకటి స్త్రీ, రెండవది పురుషుడు. స్త్రీ పురుషుడు తప్ప వేరే భేదాలు లేవు. మిగతా భేదాలు మనుషులు పెట్టుకున్నారు. ఈరోజు ఇంకా వాళ్ళు వీళ్ళెవరు వస్తారు అసంఖ్యకున్నారు వాళ్ళ మీద. వాటితో తలదూసుకోవాలని నేను బ్యాక్ తీసుకోవాలి. ఎన్నో అవకాశాలు వచ్చాయి. వెళ్ళినా చూస్తారు రండి, నేను ఉందా బోధ చేస్తారు, సువార్త చెప్తారు, మనం రక్షపడినట్టుగా చూస్తారు, భక్తులు పెంచుతారు సంఘాన్ని. కూర్చుంటే అంతే కాదు, పెళ్ళిళ్ళ తేడా నాకు వద్దు. మతాలు ఇంకా చచ్చిపోలేదు, వాళ్ళు అట్లానే పెంచుకుంటాయి. నేను కాపాడుంటే కాపాడులో ఉండే అమ్మాయిని కాపాడు కూడా అబ్బాయిని కూడా సభలో ఉన్నా అనుసరి. ఎవరి పరలోకంలో కాపాడు వేరే కర్లోకము, మాలిలోకము పరలోకము, మాలోకము పరలోకము ఉందా? లేకపోతే ఆదాములో ఉన్నాయి రకాలు. మాల ఆదాము, మాలి ఆదాము, లేదంటే మంగళ ఆదాము ఉన్నాడా? ఒక్కడే ఆదాము, ఒక్కడే కడపటి ఆదాము వేస్తున్నారు. పిల్లలు చాలా వెనుకబడి ఉన్నారు, చాలా పడిపోయిన అధోగతి స్థితిలో మనం ఉన్నాం. భక్తి లేని స్థితిలో ఉన్న భయంకరమైన పాపంలో మనం ఉంటారు. వీటన్నిటి గురించి నూతన సృష్టిగా మనం మార్చబడితే తప్ప ఆ పరలోకం మనకు లేదు. ప్రతి వాడు పరలోక రాజ్యంలో
ప్రవేశించడు. కానీ పరలోకమున ఆ తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. అలా ప్రభు చిత్తాన్ని ఎరిగి ప్రభు ప్రార్థనలు నేర్పించాడు. ఆ తండ్రి నేను ఆ పరిశుద్ధ పరచుకోవడం ద్వారా నేను రాజవుతున్నాను. నీ చిత్త పరలోకముందు నెరవేర్చబడినట్టు భూలోకముందు కూడా నెరవేర్చబడదు. పరలోకంలో ఆయన చిత్తం ఎలా భూలోకంలో కూడా ఆయన చిత్తము తెలుసుకొని ఆయన వాటిని తెలుసుకొని దీని ప్రకారం నెరవేర్చాడు తప్ప ఏ బోధకుడు, ఏ సేవకుడు, ఏ సంఘ పెద్ద ఏమంటే ఏ విశ్వాసి పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. నా మాట అవునంటే ఎవరు, కాదంటే కాదన్నాడు. కాబట్టి మానసికలు ఏమీ లేదు, వెసులుబాట్లు ఏమీ లేదు. సాధారణ తెలుసుకోవా, వెలుగా చీకట, సత్యమా అబద్ధమా, మధ్యలో వేరే స్థాయి లేదు. అక్కడి వారి ఎక్కడికి, ఇక్కడి వారి అక్కడికి ఆధారపడిన మధ్యలో అన్నాను ఉంచబడేది అని నామకుడిలో అబ్రహాం చెప్పాడు. కాబట్టి పిల్లలు మరి ఇది దేవుని వాక్యం, మా వాటి కాదు. గౌరవించేవారు ఆశీర్వదించబడ్డా. కాబట్టి దేవుని మాట గౌరవించాలి. మరి దేవుని మాట అనుసరించి అని చెప్పాను. కులంలో నెరవేరుతాం. దేవుడు అని దీవిస్తాడు. అందరికీ వందనాలు. ప్రార్థన చేస్తున్నాను. దైవంగా మీ కుటుంబ స్తోత్రాలను తెలుస్తున్నాను. ఆయన వాక్యం మీది, వేరే వాక్యమైన మీ మాటలు మీదిగా మీరు మాకు తెలియజేశారు. ఆయన మా మేము నిరీక్షణ నుంచి, మేము ప్రేమించి, మేము విశ్వసించిన మా ప్రభు ఆయన నిరంతరం ఏకైనా ఉన్నవాడు. ఆయన సంవత్సరం కరుడు అని నేను చూస్తున్నాను. ఆది సంహృతుడు, ఆద్యంతములు లేనివాడు, కలిగి తల్లి లేనివాడు, నిరంతరము కూడా ఆయన మా ప్రధాన యాజకుడు. ఆయన స్తోత్రం చూసుకోవడం మీ గుణలక్ష్యం, మీరు మారు, మీ లక్ష్యాలు కూడా మారు. కనుక మారని, మార్పు లేని మహిమగలిగిన మా ప్రభువు మా జీవితాలలో ఆయనను, ఆయన వాక్యాన్ని కలిగి విదుషులుగా జీవించే భాగ్యం మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించుకున్నాం. మీ దీవులతో, మీ సమాధానంతో పంపించుకున్నాం. యేసు ప్రభు పరిశుద్ధ నామములో దేవుని స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. తిరిగి మాకు ఎల్లుండి శుక్రవారం ప్రార్థన చేస్తున్నాం. మరి శుక్రవారం ప్రారంభంటే పరిచర్యకు ఎలిజబెత్ సూచన ఇస్తారు. 28వ తారీఖు